ఇప్పుడు ఈ మనిషి ఏమంటాడు? సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు ఇప్పుడు ఏమంటున్నాడు? సంతానమే సంపద అంటున్నాడు. సంపద సృష్టిస్తాను అని చెప్పిన ఈ పెద్ద మనిషి ఇప్పుడు ఏమంటా ఉన్నాడు? సంతానమే సంపద అంటున్నాడు. అని అంటూ ఏమంటున్నాడు? ముగ్గురిని కానండి, నలుగురిని కానండి అంటాడు. ఇంకా మోటివేట్ చేస్తూ ఇంకా ఏమంటాడు? మీరు ముగ్గురిని కంటే నేను 30,000 ఇస్తానంటాడు. నలుగురిని కంటే ఇంకా 30,000 అంటాడు. 40,000 ఇస్తానంటున్నాడు. ప్రజలంతా మొత్తుకుంటా ఉన్నారు. అయ్యా 30,000 కథ, 40,000 కథ దేవుడు ఎరుగు, 3వ సంతానం 4వ సంతానం కథ దేవుడు ఎరుగు. నువ్వు సూపర్ 6, సూపర్ 7లో ఇచ్చిన హామీలు ఏమైనాయి స్వామి? ఇంతవరకు వాటి పరిస్థితే దిక్కు తెలియడం లేదు మాకు. ఫస్ట్ వాటి గురించి ఆలోచన చేయి నువ్వు. ఆ తర్వాత నువ్వు 3వ సంతానము 4వ సంతానం గురించి నువ్వు చెప్తే ఏదో అంతో ఇంత వినేదానికి అవకాశం ఉంది అని ప్రజలు ఈరోజు మొత్తుకుంటా ఉన్నారు. నిజంగా మొట్టమొదటిసారిగా నేను చూస్తా ఉన్నా, ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్తాడో కనీసం ఆయనన్నా పాటించాలనా? కనీసం ఆయన కొడుకైనా పాటించాలనా? ఆయన కొడుకు ఒకడే, ఆయనకు ఒకడే. కానీ బీదోళ్ళకు మాత్రం 4 కావాలా? వాళ్ళు చదువుకోకూడదు, వాళ్ళ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వకూడదు, వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం చదువులు ఇవ్వకూడదు, వాళ్ళ బతుకులు ఎప్పుడు చితికిపోయి ఉండాలా అనే ఆలోచన, దిక్కుమాలిన ఆలోచన చేయగలిగిన వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవడన్నా ఉన్నాడంటే ఒక చంద్రబాబు తప్ప ఇంకా మూడోవాడు ఎవడు ఉండడు. నిజంగా ఎడ్యుకేషన్ అనేది ఇచ్చేసరికి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఏమిటి? విద్య, వైద్యం, వ్యవసాయం అన్నీ కూడా పూర్తిగా మూలనబడ్డ పరిస్థితులు. ఈరోజు పరిస్థితి ఏమిటి? స్కూళ్లలో పూర్తిగా ఇంగ్లీష్ మీడియం చదువులు ఆగిపోయిన పరిస్థితులు. 3వ తరగతి నుంచి టోఫుల్ మా హయాంలో తీసుకొచ్చి ఒక పీరియడ్ కింద పెడితే టోఫుల్ అనేది ఇప్పుడు తీసేసిన పరిస్థితి. మా హయాంలో ఇంగ్లీష్ మీడియము, సిబిఎస్ఈ, ఐబీ దాకా ప్రయాణం అని చెప్పి మేము తీసుకొస్తే అసలు ఇంగ్లీష్ మీడియమే లేకుండా చేసిన పరిస్థితి. 3వ తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ మేము తీసుకొస్తే అది గాలికి వదిలేసిన పరిస్థితి.